అండి. ఎలా ఉందండి ఈ సినిమా తిమ్మరాజుపల్లి టీవీ? చాలా చాలా హ్యాపీగా ఉందండి. మనం అమ్మ ఒడిలో పడుకుంటాం కదా! ఎప్పుడు ఎంత హాయిగా ఉంటది, ఎంత ఎనర్జీ వస్తది. సో, 'తిమ్మరాజుపల్లి' టీవీ మూవీ చూస్తున్నప్పుడు కూడా అంతే హాయిగా, హ్యాపీగా ఉందన్నమాట. సో, యాహ్! సో సాంగ్స్ అన్ని కూడా స్టార్టింగే మనకి వింటేజ్ లుక్ చూపించింది కదా! సో ఆ వింటేజ్ లుక్ తో పాటు మీతో ఉన్న ఆడియన్స్ ఎంటర్‌టైన్ ఫీల్ అయ్యారా? చాలా బాగా అండి. ఎందుకంటే నిన్న మన ఫ్యామిలీస్‌కి షో ఏసినప్పుడు కూడా ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మన ఫాదర్స్ అండ్ మదర్స్ 80స్, 60స్, 70స్, 80స్, 90స్ జనరేషన్స్ నుంచి వచ్చారు కదా! సో, వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి వేసినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే 80స్, 90స్ మెమరీస్ అన్ని కూడా రీకలెక్ట్ చేసుకున్నట్టు ఫీల్ అయ్యారన్నమాట. సో, అండ్ ఊరు వాళ్ళందరితో కలిసి కూర్చొని మనం బంధు భోజనం చేస్తే ఎట్లా ఉంటది? సో, అలా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరికీ చాలా బాగా హార్ట్‌ఫుల్ గా అనిపించింది. అంటే అప్పట్లో టీవీ అంటే ఒక ఎమోషన్, ఒక తెర ముందుకు రావాలి, చూడాలి అని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉండేవాళ్ళు చాలా మంది. సో ఇప్పుడు ఈ జనరేషన్ కి ఆ టీవీ గురించి అర్థమవుతుందంటారా ఈ సినిమా తోటి? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ కి మన చేతికి ఒక ఐఫోన్ వచ్చింది అనుకోండి, లేటెస్ట్ వర్షన్, మనం ఎంతలా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటిది ఎందుకంటే మన దగ్గర లేదు కాబట్టి. సో, అప్పట్లో టీవీ అనేది ఒక సెలబ్రిటీ. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అలాగో ప్రతి ఇంట్లో కూడా టీవీ ఒక సెలబ్రిటీ కదా! సో, వాళ్ళు ఆథెంటిక్ ఫీలింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఈ సినిమాకి వస్తే మాత్రం డెఫినెట్ గా ఒక వెకేషన్ కి, పల్లెటూరు వెకేషన్ కి వెళ్ళినట్టు ఉంటది. సో, వాళ్ళు డెఫినెట్ గా 100% ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు పక్కా వసూలు అంటారా కిరణ్ అబ్బవరంకి? 200%. 200% బికాస్ ఇది అదే అన్న 200%. ఎందుకంటే ఇండస్ట్రీ గెట్స్ వన్ మోర్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, ఆథెంటిక్ ప్రొడ్యూసర్. ఎందుకంటే యా